హలో గాయస్, మనం నెక్స్ట్ అయితే శ్రీ గణేష్ ఐడల్స్ హౌస్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ దీని ప్రొపరేటర్ వచ్చేసి చింటూ భాయ్, ప్రశాంత్ అన్న. అండ్ వీళ్ళ దగ్గర 4 ఫీట్ నుండి 13 ఫీట్ వరకు అయితే ఐడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం బిగినింగ్ సైజ్ నుండి అయితే మనం వెళ్ళిపోదాము. అండ్ ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే 4 ఫీట్ గణేష్. అండ్ ఇది మనకు చూసుకుంటే శంకర్ భగవాన్ విత్ మెటాలిక్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది. అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ధోతి కలర్ అండ్ ఇది పంచా కండువా బాగున్నాయి ఇవి కూడా చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఇంకొక నెక్స్ట్ మోడల్ ఉంది. ఇది ఒక 5 ఫీట్ పైనే ఉంటుంది, 6 ఫీట్ వరకు ఉంటుంది నియర్లీ. అండ్ ఇది మహారాజా స్టైల్లో ఉంది విగ్రహం. అండ్ ఇక్కడ నుండి మనం చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొకటి నెక్స్ట్ కృష్ణ భగవాన్ ఉన్నది పైన. మనం ఆ బిందీ చూసుకున్నట్టయితే విఠల విఠల సాంగ్ మీరు వినే ఉంటారు కదా, సేమ్ అదే అనమాట. అండ్ ఇది కూడా మహారాజా స్టైల్లో ఉంది, కూర్చొని చాలా బాగుంది, దర్బార్లో కూర్చున్నట్టు. మీరు చూసుకున్నట్టయితే ఇది వన్ ఆఫ్ ద సేమ్ ఐడిల్, ఇది విత్ లైటింగ్ ఉంది ఇక్కడ మనకు. అండ్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఇవి కూడా ఒక 30-40 ఐడిల్స్ అయితే ఉన్నాయి అవైలబుల్. అండ్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనము మూషక్ వాహన్ మీద కూర్చొని ఉన్నాడు విగ్రహం. ఇది 405 అంటే ఇది బిల్డింగ్ బుక్ అయిపోయినట్టే ఈ విగ్రహం. ఇది కూడా బాగుంది. అండ్ ఐస్ చాలా లైట్గా నీట్గా వేశారు వీళ్ళు. అండ్ మీకు అట్రాక్టివ్గా మనకు బయటకైతే ఈ విగ్రహం పెట్టారు. ఇది మూషక్ వాహన్ మీద ఉన్నది, సేమ్ గణేష్, సేమ్ ఐడిల్. మీకు ఏ ఐడిల్ అయితే నచ్చిందో మీరు కామెంట్ చేయండి గాయస్. అండ్ ఇక్కడ ఇంకొకటి మహారాజా సూర్య భగవాన్ టైప్లో ఉంది. దీనికి వీళ్ళు కండువా అనేది క్లాత్ లాగా ఇచ్చారు. అండ్ ఇది కవర్ చేసి పెట్టేసారు. వీళ్ళ దగ్గర మేబీ దుమ్ము అది పడకుండా అనుకుంటా. దీనికి ఇంకా ఐస్ ఫినిషింగ్ అయితే ఉంది, బాగుంది. ఇది కూడా ఐస్ ఆల్మోస్ట్ ఇచ్చారు వీళ్ళు కూడా. అండ్ ఇక్కడ మనం ప్రతి దగ్గర మనం వాచ్ చేసిన నంది మహారాజ్ అయితే ఉంది విత్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా వీళ్ళైతే ఫినిషింగ్ ఇచ్చారు దీంట్లో. అండ్ దీంట్లో మనకు కూడా సేమ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అదొకటి మెరూన్ కలర్ పంచా అండ్ ఇది ఒకటి ఎల్లో పంచాతోటి ఉంది మీరు చూసుకున్నట్టయితే. అండ్ హైలైట్స్ కూడా బాగున్నాయి దీనివి. అండ్ నెక్స్ట్ వెనకాల వచ్చేసరికి మనకు దశావతార్ది ఉన్నది పైన విత్ బ్యాక్ డ్రాప్. దశావతార్ గణేష్ అయితే ఉంది. దశావతార్ గణేష్ విత్ మెటాలిక్ ఫినిష్, అన్నీ కంప్లీట్గా ధోతి పంచా అన్నిటికీ ఆల్మోస్ట్ ఫినిషింగ్ అయితే అంతా అయిపోయింది. జస్ట్ పైన మనకు దశావతార్ దగ్గర కిరీటాలకు మనకు ఇంకా ఫినిషింగ్ అయితే పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు శివాజీ మహారాజ్. అండ్ మీరు పక్కన ఇంతకు ముందుకు నేను మీకు ఈ ఐడిల్ కూడా చూపించాను. బట్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటి అని అంటే దీంట్లో వీళ్ళు ఇక్కడ ఏదైతే కాస్ట్యూమ్ యూజ్ చేసారు అనేది చూడండి, ఎంత బాగుంది, ఎంత నీట్గా ఉంది, చాలా బాగా ఇది కస్టమైజేషన్ చేయించినట్టున్నారు. మిగిలిన ఐడిల్స్కి అయితే అంతగానం లేదు. అండ్ ఇక్కడ ఈ ఐడిల్కి మాత్రం కస్టమైజేషన్ చేయించినారు వీళ్ళు, చాలా బాగుంది. అండ్ చూడండి కండువా ఎంత బాగుందో మెరూన్ కలర్లో. అండ్ ఇది వీళ్ళు కస్టమైజ్డ్గా చాలా బాగా నీట్గా చేయించుకున్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే శివాజీ మహారాజ్కి కూడా లేస్ అనేది పెట్టారు, చాలా బాగుంది ఇది. అండ్ ఐస్, లుక్ ఎట్ ద ఐస్, బ్లూ ఐస్ చాలా బాగుంటాయి. బ్లూ ఐస్ ఏ విగ్రహానికైనా ఏ ఐడిల్కైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ సేమ్ సిమిలర్ ఇది ఒక మహారాజా స్టైల్ గణపతి వితౌట్ బ్యాక్ డ్రాప్. అండ్ ఇది విత్ బ్యాక్ డ్రాప్. సో మీరు చూసుకున్నట్టయితే విత్ బ్యాక్ డ్రాప్ది కూడా చాలా బాగుంది. వెనకాల హైలైటింగ్ చాలా బాగా ఇచ్చారు, చాలా అట్రాక్టివ్గా అండ్ ఫోకస్డ్గా ఉన్నది, అది ఐ క్యాచింగ్గా ఉంది. సో గాయస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు సేమ్ అదే మోడల్ అనమాట, ఆపోజిట్లో ఏదైతే కనిపిస్తుందో అదే మోడల్ ఇది. అండ్ మీకు ఇంకొక లంబోదర్, మినీ లంబోదర్ టైప్ది అయితే ఉంది, చాలా బాగుంది ఇది కూడా. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మీకు చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇది కూడా బ్రింజాల్ కలర్ పంచా ఇచ్చారు. అండ్ గ్రీన్ నెమ్లీ టైప్దో వచ్చింది మనకు కండువా లాగా. అండ్ చాలా బాగుంది, ఇది కూడా క్యూట్గా ఉంది గణేష్. ఇదైతే మీకు సేమ్ ఇది ఇంకొకటి బ్లూ పంచా తోటి మోడల్ అయితే అవైలబుల్ ఉంది కలర్స్. అండ్ మనం ఇది చెక్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ దశావతార్. ఈ దశావతార్లో మనకు చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ తోటి వచ్చింది, ఇక్కడ మనకు సిల్వర్ ఫినిషింగ్ ఉండే నేను ఇందాక చూపించింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే గోల్డ్ మొత్తం కంప్లీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది దీనికి కూడా. అండ్ మనకి ఇక్కడ ఇంకా వేరే మహారాజా స్టైల్లో ఉన్నాయి విగ్రహాలు. ఇది కూడా మనకు సూర్య భగవాన్ బ్యాక్ డ్రాప్ తోటి కంప్లీట్గా. ఇక్కడ మనకు డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ ఐడిల్స్ అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి మనకు. నాకైతే పర్సనల్లీ మనకు మేజర్గా ఈ భగవాన్ అయితే బాగా నచ్చింది సో ఫార్. అయితే మాత్రం మనకు లంబోదర్ మహారాజ్ ఏదైతే ఉందో మనకు లంబోదర్ మహారాజ్ బాగా అనిపించింది నాకైతే. సో మీకు ఏ విగ్రహం ఇంకా పర్సనల్లీ నచ్చింది అనేది మీరు కమెంట్ చేయండి బిలో.
అండ్ దీంట్లో ఇంకా ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, మనం అవి కూడా కవర్ చేద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ విగ్రహం కూడా చాలా బాగా చేసారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా బాగుంది. బ్యాక్ డ్రాప్లో చూసుకుంటే మొత్తం మీకు చాలా నీట్గా మొత్తం మెటాలిక్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది విగ్రహం. అండ్ సేమ్ ఇది కూడా వీటికి వీళ్ళు ఇంకా కండువా అవి కూడా ఎక్స్ట్రా ఇచ్చారు, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. కొంచెం మేబీ లైటింగ్ తక్కువ ఉన్నట్టుంది, ఫోకసింగ్ చూడండి గైస్. అండ్ ఇది ఇంకొక మూషక్ వాహన్ ఐడిల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది సేమ్ ఇందాక మనం శివాజీ మహారాజ్ పక్కన దాంట్లో చూసాం కదా, ఇక్కడ 3వ కన్ను కూడా పెట్టారు ఈ విగ్రహానికి. బట్ యా 3వ కన్ను అయితే ఓకే, మనం దాన్ని ఏం కమెంట్ చేయొద్దు. అండ్ ఇక్కడ ఇంకొక లంబోదర్ మహారాజ్ స్టైల్లో ఉంది విగ్రహం. మీరు చూసుకున్నట్టయితే పైన శంకరుడు వచ్చిండు అండ్ ఇక్కడ కింద విగ్రహం ఉంది. నాకైతే పర్సనల్లీ లంబోదర్ మహారాజ్ బాగా అనిపిస్తుంది. బట్ మీకే ఐడిల్ బాగా నచ్చుతుంది అనేది మీరే కమెంట్ చేయండి గైస్. ఇక్కడ చూడండి ది బ్లూ ఐస్ వినాయకుడిది ఏ ఐడిల్ అయినా మీరు తీసుకోండి, దానికి చందన్ కలర్ ఉండి విత్ బ్లూ ఐస్ ఉంటే మాత్రం అది అసలు క్రేజీ కాంబినేషన్. మీరు అసలు అది దాన్ని మీరు ఎక్కడ చిన్న లైటింగ్ పెట్టినా కూడా మీకు చాలా చాలా బాగా మంచి హైలైట్ అనిపిస్తుంది. అండ్ ఈ విగ్రహం కూడా చాలా బాగుంది, మీకు వీళ్ళు దీని ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా ఇచ్చారు ఈ లంబోదర్ మహారాజ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక లాల్బాగ్లో చాలా బాగుంది. ఇది డింపుల్ గణేష్ అంట, చాలామంది ఈ మధ్య డింపుల్ గణేష్ అంటున్నారు. డింపుల్ గణేష్ వచ్చేసి వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్ ఉంది విత్ పంచా విత్ ధోతి. ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఇవన్నీ వీళ్ళు ఎక్కడనైతే పెట్టారో. చూసుకున్నట్టయితే ఎంత బాగుంది ఇదంతా, ఫినిషింగ్ కూడా చాలా నచ్చింది నాకు. అండ్ బ్లూ కలర్ పంచా, బ్లూ కలర్ ఐస్, గ్రేట్లీ కాంబినేషన్. ఇదంతా కూడా అదే సేమ్ డింపుల్ గణేష్ అని అంటున్నారు, ఈ మధ్య బాగా ట్రెండింగ్లో ఉంది డింపుల్ గణేష్. తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే గద్దె మీద సోఫా అంటారు, సోఫా మీద మహారాజా స్టైల్లో ఉంది. అండ్ ఇది ఆరామ్సే ఒక 6 feet హైట్ అయితే ఉంటుంది విగ్రహం. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఇంకొక ఐడిల్ అయితే అవైలబుల్ ఉంది. ఇది ఒక 9 feet ఉంటుంది, వెనకాల గరుడ టైప్లో ఉంది అనమాట, మెటాలిక్. మీరు చూసుకున్నట్టయితే చాలా బాగున్నది ఇవి కూడా, ఈ ఐడిల్స్ కూడా అన్నీ చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి కృష్ణ అవతార్ అనుకుంటా, కృష్ణ భగవాన్ ఉన్నాడు. కృష్ణ భగవాన్తో పాటు వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. విష్ణుమూర్తి అవతారం ప్లస్ వినాయకుడు కాంబినేషన్లో 2 విగ్రహాలు, 2 ఐడిల్స్ వచ్చేస్తున్నాయి మనకు ఒకటే ప్రైస్లో. ప్రైజెస్ అయితే ఇక్కడ మనకు రివీల్ చేయడానికి ఎవరు లేరు, సో మనం అందుకే ప్రైజెస్ అనేది ఇంకా ఏం చెప్పట్లేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సింపుల్గా ఒక గణేష సీటింగ్ పొజిషన్లో ఉన్నది. ఇది కూడా చాలా బాగుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే దీంట్లో చాలా మల్టిపుల్ కలర్స్, బాడీ కలర్స్ అండ్ ధోతి కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు ఆప్షన్స్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక ఐడిల్ అయితే ఉంది. ఇది మనం స్టార్టింగ్లో చూసిన ఐడిల్, ఇందులో వన్ ఆఫ్ ద కలర్ ఇది. సో ఇది ఇంకొక 3 కలర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇక్కడ లాస్ట్లో ఇంకొక విగ్రహం అయితే ఉంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద మహారాజా స్టైల్ గణేష్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే వెనకాల సూర్య భగవాన్ లాగా వచ్చి అండ్ కింద మూషక్ మహారాజ్ కూడా బాగున్నాడు. అండ్ ఇది కూడా చాలా బాగుంది, లైవ్లీగా ఉన్నాయి ఇక్కడ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వేరే ఐడియల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అండ్ సేమ్ ఇది కూడా సేమ్ మహారాజా స్టైల్లో ఉంది వినాయకుడు. అండ్ అక్కడ అన్ని వేరే వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకోటి ఏదైనా కవర్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద ఐడిల్స్ కూడా ఇంకా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ నాగోల్లో కూడా ఈ మధ్య ధూల్పేట్ లాగా ఫేమస్ అయిపోయింది బాగా, మొత్తం కలర్స్ అనేది కలర్ కాంబినేషన్స్ చాలా బాగా వాడుతున్నారు వీళ్ళు కూడా. అండ్ ఇది ఇంకొకటి ఐడిల్ ఉంది శంకర్ భగవాన్తో పాటు, చాలా బాగుంది ఈ ఐడిల్ కూడా. మీరు చూసుకున్నట్టయితే శంకరుడు కంప్లీట్గా మంచి ప్రాపర్ ఫినిషింగ్ టచ్అప్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, నెక్స్ట్ మహారాజా స్టైల్లో కూర్చొని నంది మీద ఉన్నాడు ఆయన కూడా. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసరికి ఇక్కడ సేమ్ ఇది కూడా సిమిలర్ వినాయకుడు. ఇది మీకు కంప్లీట్గా చూపించలేకపోతున్నాను, ఇక్కడ ఫుల్ వేరే ఐడిల్స్ కూడా అడ్డం ఉన్నాయి. అండ్ బట్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు షో యూ. మీరు చూసుకున్నట్టయితే ఇది ఇంకో వన్ ఆఫ్ ద ఐడిల్, ఇది కృష్ణుడు. అండ్ బ్యాక్ డ్రాప్లో ఇంకొక ఎవరో దేవత వచ్చింది, చాలా బాగుంది గైస్ ఇది కూడా విగ్రహం. మీకు ఇది ఒక 6 feet హైట్లో మీరు ఏమైనా చూస్తున్నట్టయితే మాత్రం ఈ ఐడిల్ బాగుంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఇది ఇంకొక వన్ ఆఫ్ ద ఐడిల్ ఉంది.
జస్ట్ వెనకాల ఒక ఎవరు అమ్మాయి ఉంది. బట్ ఇక్కడనైతే ఇంకా చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. ఇది ఆల్మోస్ట్ ఒక 12 feet హైట్ వరకు ఉంది. అండ్ ఇక్కడ మనకు హిరణ్ వచ్చింది. హిరణ్తో పాటు ఇదంతా ఫినిషింగ్ అయితే బాగున్నాయి గైస్. ఇక్కడ కూడా రండి, డూ విజిట్, బుక్ చేసుకోండి మీ వినాయకుని తొందరగా. లేజీనెస్గా ఉండకండి. మీరు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత దోస్తులను వేసుకొని రాత్రిపూట తిరిగితే ఇట్లా వర్కౌట్ కావు. అప్పట్లెక్క లేవు, రేట్లు కూడా పడతలేవు. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను గైస్. ఇంకా మనం వేరే ఐడల్స్ని కూడా కవర్ చేద్దాము. ఇక్కడ మనం శివాజీ మహారాజ్ ఇందాక మనం కవర్ చేసినాం కదా. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, మనం ప్రతి ఒక్క ప్లేస్కి వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. మీరు కూడా ఇంకెక్కడన్నా నేను వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే, సో ఇది చూడండి గాయస్, ఇంకొక ఐడల్ చాలా బాగుంది. ఇది కూడా సోఫా మీద కూర్చొని ప్రశాంతంగా వినాయకుడు ఆరామ్సే ఉన్నాడు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మహారాజా స్టైల్ ఉంది. ఇది కూడా ఒకటి. ధూల్పేట్ దాకా వెళ్ళే బదులు మన ఈ మల్కాజ్గిరి ఏరియా ఆర్ నియర్ బై సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి బెస్ట్ ఇక్కడనే తీసేసుకోవడం కూడా. ఎందుకంటే ధూల్పేట్ వరకు వెళ్ళి మనం ట్రాన్స్పోర్ట్కే స్టక్ అయిపోతాం మనం అక్కడ నుండి ఇక్కడ రావాలంటే. అండ్ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 14 feet హైట్ ఐడల్స్ కూడా అవైలబుల్ ఉంటున్నాయి. కాబట్టి ఎవరేది తీసుకుందాం అనుకున్నా కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకు లంబోదర్, మహారాజా స్టైల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య అందరూ షోలాపూర్ అంటున్నారు. బట్ నేను పర్సనలీ గైస్ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని అంటాను నేను. ఎందుకనంటే మనం వినాయకుడు ఏదైనా కూడా ఐడల్ వినాయకుడే. మీరు ఖచ్చితంగా నేను షోలాపూర్ నుండి నేను ఆ ఐడిలో పెడతాను అని అంటే ఇక్కడ ఉన్న లోకల్గా చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ కూడా లేకుండా పోతుంది. సో సైనింగ్ ఆఫ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్లో పింగ్ చేయండి. మీకు కమెంట్లో ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఆ ప్రైజెస్ అయినా ఏదైనా కూడా వాళ్ళ దగ్గర అడిగి నేను ఫైనల్గా మీకు రివీల్ చేస్తాను. సో ఇది శ్రీ గణేష్ ఐడల్స్ హౌసెస్ అండి. ఖచ్చితంగా డూ విజిట్.